హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము రీజనింగ్ లోని ఆడ్ మ్యాన్ అవుట్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే భిన్నమైనదని చెప్పడము. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 4 వస్తువులు ఉన్నాయి అనుకోండి, అందులో 3 వస్తువులు ఒకే గుణము కలిగి ఉంటవి, ఒక వస్తువు అలాంటి గుణము కలిగి ఉండదు. దాన్ని ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. ఈ ఆడ్ మ్యాన్ అవుట్ కాన్సెప్ట్ 3 చాప్టర్లో ఉంటది. మీకు లెటర్స్ లో ఉంటది, వర్డ్స్ లో ఉంటది, నంబర్స్ లో ఉంటది. ఈ 3 చాప్టర్ కాంబినేషన్ తో ఇప్పుడు మీకు మన క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? ఆడ్ మ్యాన్ అవుట్, దీన్ని క్లాసిఫికేషన్ కూడా పిలుస్తారు. ఆడ్ మ్యాన్ అవుట్, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే డిఫరెంట్ వన్. ఎలా డిఫరెంట్ వన్ అంటే 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ మిగతా 3 ఆప్షన్స్ లా ఉండవు. బట్ మిగతా 3 ఆప్షన్ లో ఆల్మోస్ట్ ఆల్ సేమ్ రిలేషన్ కలిగి ఉంటవి. ఇదండి ఆడ్ మ్యాన్ అవుట్ మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఒక బిట్ ఉన్న 4 ఆప్షన్ లో ఒకటి మినహా 3 ఒకలా ఉంటవి. ఆల్మోస్ట్ ఆల్ 99% ఒకలా ఉంటవి. కొన్ని సందర్భాల్లో కొంచెం ఎక్సెప్షన్ ఉంటుంది ఆ పాయింట్ కి. ఒక ఆప్షన్ మాత్రం అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆప్షన్ 25, సెకండ్ ఆప్షన్ 45, థర్డ్ ఆప్షన్ 15, ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 17 ఇలా ఇచ్చాడు మీకు. ఓకేనా? ఇలా ఇచ్చాడు. ఏది డిఫరెంట్ గా ఉంది ఎలా చెప్తామంటే, ఇదిగో ఈ 3 ఆప్షన్స్ ఉన్నవే 1, 2, 3 ఇది డివైడెడ్ బై 5 అనే ఒక కామన్ గుణము కలిగి ఉంటవి. బట్ 14 ఆప్షన్ లో ఉన్న 17 అలాంటి గుణము కలిగి ఉండదు. కనుక ఇది ఆడ్ వన్ అవుతుంది, ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. ఓకేనా? అలాగే లెటర్స్ కి వచ్చేప్పటి ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ లెటర్ ఎల్, సెకండ్ లెటర్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఎల్, సెకండ్ ఆప్షన్ జే, థర్డ్ ఆప్షన్ కే, ఫోర్త్ ఆప్షన్ యు ఇలా ఇస్తాడు. అప్పుడు ఏం జరిగింది? ఎల్జేకే కాన్సోనెంట్స్, యు అనేది ఓవెల్, కనుక దీనికి అది భిన్నంగా ఉంది. ఇది ఆడ్ మ్యాన్ అవుట్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫ్రూట్స్ ఉన్నాయి అనుకోండి, ఒక లీఫ్ ఉంది. ఎవరు ఆడ్ మ్యాన్ అంటే లీఫ్ చెబుతాం, ఎందుకంటే ఫ్రూట్స్ 3 ఒకలా ఉంటవి. అలాగే 4 కార్స్ ఉన్నవి, ఒక బైక్ ఉంది. ఎవరు ఆడ్ మ్యాన్ అంటే బైక్ చెబుతాము, ఎందుకంటే కార్స్ 3 ఒకలా ఉంటవి. ఒక కార్స్ ఒక గ్రూప్ అన్నమాట. ఇలా డిఫరెంట్ గా విడగొట్టాన్ని ఆడ్ మ్యాన్ అంటాము. రైట్, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్ళి ఆ విషయం డిస్కస్ చేద్దాం. ఎస్, ఇన్ దీస్ క్వశ్చన్స్ దేర్ ఆర్ 4 ఆల్టర్నేటివ్ అమాంగ్ విచ్ 3 alternatives are alike. ఆల్మోస్ట్ ఆల్ 3 ఆప్షన్స్ ఒకే రిలేషన్ కలిగి ఉంటవి. బట్ 1 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఒకటి మిగతా వాటి కన్నా భిన్నంగా ఉంటది, తేడాగా ఉంటది. ఫైండ్ అవుట్ దట్ డిఫరెంట్ వన్ ఆల్టర్నేటివ్ దట్ ఇండికేట్ యువర్ కరెక్ట్ రెస్పాన్స్. అది మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, అర్థమైంది కదా? మెయిన్ కాన్సెప్ట్ ఇదండి. ఒక ఆప్షన్ మిగతా 3 ఆప్షన్స్ లా ఉండదు. ఈ 3 ఆప్షన్స్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ సేమ్ రిలేషన్ కలిగి ఉంటవి. ఓకేనా? లేదా కనీసం కొంత కామన్ రిలేషన్ కలిగి ఉంటవి. సరేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూపిస్తున్నానండి. అంటే ఫస్ట్ కొన్ని నంబర్స్ మీద ఉన్నవి, తర్వాత మీకు వర్డ్స్ లెటర్స్ మీద ఉన్నవి, తర్వాత మీకు వర్డ్స్ మీద అట్లా ఉంటాయి. 3 చాప్టర్ల కాంబినేషన్ వచ్చేసింది ఇక్కడే. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామే. రైట్, ఈ కండిషన్ గుర్తుపెట్టుకుంటే చాలు. 1 నాట్ ఈక్వల్ టు 3. ఈ 3 అంటే 3 ఆప్షన్స్ అండి. ఈ 3 ఆప్షన్స్ ఒకేలా ఉంటవి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. నంబర్ చూస్తున్నారు కదా? ఫస్ట్ వన్ 4 ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ లో 2 ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ లో 3 ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ లో 5 ఇచ్చాడు, ఫోర్త్ ఆప్షన్ లో 7 ఇచ్చాడు. కనుక నంబర్స్ మీద అవగాహనతో ఉన్న క్వశ్చన్ ఇది. ఏది డిఫరెంట్ ఉన్నా చెప్పమన్నాడు. ఇవి చూస్తే ఈ 4 సేమే ప్రైమ్ నంబర్స్. ఆ 4 మరి 3 ఆప్షన్స్ ఒకలా ఉండి ఒకటి డిఫరెంట్ గా ఉండాలి కదా, అలా కనిపించట్లేదు. అందుకే మళ్ళీ మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఈవెన్ ప్రైమ్ అవుతుంది, ఈవెన్ నంబర్ అన్నమాట ఇది. మరి 2 ప్రైమ్ అయినా ఈవెనే కదా,
కనుక ఇది ఈవెన్, ఇది కేవలం ఆడ్ ప్రైమ్స్. ఇక ఇది ఈవెన్ ప్రైమ్, అవి ఆడ్ ప్రైమ్స్, కనుక ఇది వాటికి భిన్నంగా ఉంది. కనుక దిస్ ఈజ్ ద ఆడ్ వన్. క్వశ్చన్ 1 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 2 సెకండ్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ 2 2534. ఓకేనా, రైట్. ఇక్కడికి వచ్చేప్పటికి మళ్ళీ రూల్ మారిపోతుంది. 2 ఫస్ట్ 253 ఈ మూడు ప్రైమ్ నంబర్, బట్ 4 ఈజ్ నాట్ ప్రైమ్. ఓకేనా, దేర్ ఫోర్త్ ఆప్షన్ డిఫరెంట్ వన్ అవుద్ది. ఇక్కడ ఒక గ్రూప్గా ఈ మూడు ఒక గ్రూపు, అలా లేదు ఒక గ్రూపు, ఆ ఇండివిజువల్ గా ఉన్నది మాత్రం ఆడ్ మ్యాన్. ఆన్సర్ అదే ఈ చాప్టర్ టైటిల్ కి. ఓకే, ఫోర్త్ ఆప్షన్. థర్డ్ వన్, ఎస్ చూస్తున్నారు కదా, 4982. ఇక్కడికి వచ్చేప్పటికి మీకు థర్డ్ క్వశ్చన్కి వచ్చేప్పటికి ఇవ్వండి 482. ఈ మూడు ఈవెన్ నంబర్స్, బట్ సెకండ్ ఆప్షన్ లో ఉన్నది 9 ఈవెన్ నంబర్ కాదు. ఆ మూడు ఈవెన్ నంబర్ అవటం వల్ల, ఆ డివిజువల్ బై 2 అవటం వల్ల ఈవెన్ నంబర్ అనే గ్రూప్కి వెళ్తాయి ఆ మూడు. అంతే, ఆ మూడు ఒక చోటకి వెళ్ళిపోయినవి. అలా లేనిది సెకండ్ ఆప్షన్ 9 ఉన్నది. ఆప్షన్ 2 డిఫరెంట్ వన్, అదే ఆడ్ మ్యాన్ అవుట్. అదే ఆన్సర్, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ క్వశ్చన్. 1735 అన్నాడు. చూస్తున్నారు కదా, నంబర్ సిస్టమ్ మీద కొంచెం అవగాహన ఉండాలి మీకు. నంబర్స్ మీద, లెటర్స్ మీద, ఈవెన్ నంబరు, ఆడ్ నంబరు, ప్రైమ్ నంబరు, కాంపోజిట్ నంబరు, ఓకే, రిలేటివ్ నంబరు, రిలేటివ్ ప్రైము, కో ప్రైము, వీటి మీద అవగాహన ఉండాలి తప్పనిసరి. అలాగే లెటర్స్కి వచ్చేప్పటికి లెటర్స్ ఆల్రెడీ ఇచ్చాను, అవి వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి ఇస్తాను. రైట్, 1735 రండి. 735 ఇవి మస్ట్ ప్రైమ్ నంబర్స్, బట్ 1 నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, అది ప్రైమ్ నంబర్ కాదు. ఓకే, ఇది 1 ఏమైనా కావచ్చు, మనకు అనవసరం, ప్రైమ్ నంబర్ కాదు. మిగతా వాటిలా ఇది లేదు, అందుకు ఆడ్ వన్. ఓకేనా, ఫస్ట్ హాఫ్. ఫిఫ్త్ క్వశ్చన్, ఎస్ 131, 151, 161, 191. ఇదిలో డిఫరెంట్ వన్ చెప్పమన్నాడు. ఓకేనా, రైట్. ఇది చూడండి, బై 7, 2 14, 3 21. ఆ నంబర్ ఒక్కటే మాత్రం 7తో డిజిబుల్ అవుతుంది. మిగతా అవి ప్రైమ్ నంబర్స్. ఇవి కొన్ని ప్రైమ్ నంబర్స్ మీద అవగాహన ఉండాలి, చూడంగానే ప్రైమ్ నంబర్ని కనిపెట్టగలగాలి. 131, 151, 190 ప్రైమ్ నంబర్స్, థర్డ్ వన్ నాట్ ప్రైమ్. కనుక ప్రైమ్ డిసైడ్ చేసినప్పుడు 7తో డివిజిబుల్ అవుతుంది కదా. ప్రైమ్ నెంబర్ 100 సెల్ఫ్ తప్ప దేంతో డివిజిబుల్ కాదు, కానీ ఇది 7తో డివైడ్ అవటం వల్ల ఇది ప్రైమ్ నెంబర్ గ్రూప్ నుంచి బయటకు వచ్చింది. మిగతా 3 ప్రైమ్ నెంబర్స్ అవటం వల్ల ఇవి ఒక గ్రూప్ గా ఉన్నవి. ఇది ఆన్సర్, ఇవి ఆన్సర్ అవ్వవు. అలా లేనిదే డిఫరెంట్ వన్, ఆడ్ మ్యాన్ అవుట్. థర్డ్ ఆప్షన్ రైట్. ఓకేనా, ఒక నంబర్ ప్రైమ్ నెంబర్ ఎలా డిసైడ్ చేస్తామంటే, దీనికి నియరెస్ట్ రూట్ 121, దాని రూట్స్ తీసుకోవాలి. 11, దాని ముందున్న ప్రైమ్స్ తీసుకోండి. 11, దానికి ఉన్న ముందు ఏదైనా ఫ్యాక్టరీ చేసుకోవచ్చు మీరు. 11, 7, 5, 3, 2 వీటితో డివైడ్ చేయాలి. ఏదన్నా నంబర్ 134 డివైడ్ చేస్తే ప్రైమ్ నంబర్ కాదు, డివైడ్ చేయకపోతే ప్రైమ్ నంబర్. అలా చూసుకోవచ్చు. సహజంగా ఇలా వచ్చినప్పుడు గుర్తు పెట్టుకోవడం సమంజసం అది. ఓకేనా, రైట్. 6th క్వశ్చన్, అడ్మిట్ కాన్సెప్ట్ మామూలు ఇక్కడ రాసి రెడీగా ఉంది, ఇదే రూల్ అన్నిటికీ. 35, 21, 50, 63 అండి. ఇదిగోండి, ఫస్ట్ ఆప్షన్ లో ఉన్న 35, సెకండ్ ఆప్షన్ లో 21, ఫోర్త్ ఆప్షన్ లో 63, ఇవన్నీ కూడా డివైడెడ్ బై 7, ఒక కామన్ నంబర్ తో డివైడ్ అవుతుంది. బట్ 50 ఉంది, అలా డివైడ్ కాదు. ఇవి డివైడ్ అవుతున్నవి, అది డివైడ్ 7తో డివైడ్ కాకపోవడం వల్ల వీటికి భిన్నంగా ఉంది. కనుక దట్ ఈజ్ ఆడ్ వన్. ఆప్షన్ 3 డిఫరెంట్ వన్. నెక్స్ట్ 7th క్వశ్చన్, 951, 931, 961, 921. ఇక్కడ ఇవి ఏ నంబర్స్ కి రిలేషన్ లేదు వీటికి, బట్ 961 మాత్రం 31 స్క్వేర్. 31 స్క్వేర్. యాక్చువల్గా 3 ఆప్షన్స్ ఒకలా ఉండాలి, అలా కాంబినేషన్ ఇవ్వలేదు వీడు ఇక్కడ క్వశ్చన్ లో. ఇవ్వకుండా దీన్ని మాత్రం డిఫరెంట్ వన్ గా ఇచ్చాడు, స్క్వేర్ గా. 31 స్క్వేర్, అది స్క్వేరు, ఇవి స్క్వేర్స్ కాదు అనే కాన్సెప్ట్ మీద ఎప్పుడన్నా వస్తా ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్ అమ్మా. కనుక థర్డ్ ఆప్షన్ మీ ఆన్సర్ అవుద్ది, స్క్వేర్ వాల్యూ అది. ఓకే, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ మళ్ళీ 526, 576, 586, 636. దిస్ ఇస్ ద
24 స్క్వేర్ ఇది 24 స్క్వేర్, మిగతా స్క్వేర్స్ కాదు. అది కాన్సెప్ట్ మీద తీసుకోబడుతుంది. ఆప్షన్ 2. 9th క్వశ్చన్ మళ్ళీ సేమ్ 217, 216, 19, 441, 183. ఇది 21 స్క్వేర్, మిగతావి నాన్ స్క్వేర్స్. థర్డ్ ఆప్షన్. 10th వన్ మిగతా రూల్కి భిన్నంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడన్నా రేరుగా ఇలా జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా 3 ఆప్షన్స్ ఒకలా ఉండాలి, కానీ ఈ కాన్సెప్ట్లో వాడు ఇవ్వలేదని మనం ఏం చేయాలి, వచ్చిన దాని ప్రకారం ఆన్సర్ చేయాలి. కనుక అది స్క్వేర్, ఇవి నాన్ స్క్వేర్స్. థర్డ్ ఆప్షన్ డిఫరెంట్ వన్. నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. మళ్ళీ అలాగే ఇచ్చాడు 169, 13 స్క్వేర్, మిగతావి నాన్ స్క్వేర్స్ అండి. దేర్ ఫార్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. మీరు మామూలుగా 30 స్క్వేర్స్ మినిమం గుర్తుపెట్టుకోవాలి, 20 క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒక 20 టేబుల్స్ అప్ టు 10 చక్కగా నేర్చుకుని ఉండాలి. అప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్లో లైఫ్లో సక్సెస్ అవుతారు బాగా. ఓకేనా? రైట్. 11th వన్ ఇంకా లెటర్స్ వచ్చినామండి. లెటర్స్కి వచ్చేపాటికి మీరు ఆల్రెడీ నేను లెటర్ సిరీస్లో లెటర్ అనేది ఇచ్చాను టేబుల్స్. ఇక టేబుల్ 1 A to Z లెటర్స్ రావాలి. ఇంకొక టేబుల్ హాఫ్ రివర్స్ అని ఒక టేబుల్ పరిచయం చేశాను మీకు, HR హాఫ్ రివర్స్. ఓకేనా? ఇలా ఉంటుంది అది. AZ, BY, CX పేర్స్ అనమాట ఇవి. ఈ పేర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటవి. DW, EV, FU, GT, HS, IR, JQ, KP, LO, MN. ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్ అండి. పేర్స్ అనమాట ఇవి. ఎవరికి ఎవరి ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ కోసం ఈ టేబుల్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? అలాగే A to Z లెటర్స్ నంబర్స్ రావాలి. ఓకే, రైట్. లెటర్ సిరీస్, లెటరాలజీలో ఏమి నేర్చుకున్నారో అవన్నీ లెటర్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా కావాల్సిందే. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి 12th క్వశ్చన్ రన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 12 అడిగాడు ఇక్కడ. IOU, అలాగే ఓవెల్స్ తెలుసు కదా, AEIOU, AEIOU 1, 2, 3 ఓవెల్స్, బట్ 4th లోని S ఓవెల్ కాదు, అంటే కాన్సనెంట్. ఇప్పుడు ఈ 3 ఓవెల్ అట్టడం వల్ల ఇది ఓవెల్ కాకపోవడం వల్ల ఆడ్ మ్యాన్ అవుద్ది. 4th ఆప్షన్. నెక్స్ట్ 13 B2, D4, U21, P16 నంబర్స్ అవసరం అయితే నేను ఇప్పుడు అవసరం లేదు మనకి. ఫస్ట్ ఆప్షన్ ఉన్న B, సెకండ్ ఆప్షన్ ఉన్న D, 4th ఆప్షన్ P కాన్సనెంట్స్, బట్ థర్డ్ ఆప్షన్ ఉంది ఓవెల్. ఈ గ్రూప్ వేరు, ఆ గ్రూప్ వేరు కదా, కనుక ఇది కాన్సనెంట్ గ్రూప్ లో కలవదు. కనుక ఓవెల్ డిఫరెంట్ గా ఉంది. కనుక ఆ ఓవెల్ డిఫరెంట్ గా ఉన్న ఇది మీకు ఇప్పుడు ఆన్సర్ అవుతుంది. అది ఆడ్ మ్యాన్, ఆప్షన్ 3. నెక్స్ట్ 14th రైట్. ఇప్పుడు రాశా కదా మీకు. ఇవి మీకు ఎగ్జామ్లో ఇస్తున్నాడు ఇలా. ఇదిగోండి గ్రూప్ ఇవే పేర్స్ రాసింది, దాని మీద క్వశ్చన్ ఇచ్చాడు మీకు. ఓకేనా? ఇదిగోండి ఐఆర్ అక్కడ రాశాడు చూడండి. CX ఇక్కడ పేరు రాశాడు. నెక్స్ట్ GT ఇక్కడ పేరు రాశాడు. కానీ MN ఉండాలి అక్కడ. MN లేకుండా వాడు MO ఇచ్చాడు, తప్పిచ్చాడు అనమాట. అంటే ఇది నాట్ బిలాంగ్స్ టు టేబుల్ 3. అది హాఫ్ రివర్స్. అపోజిట్ లెటర్స్ కి అది పేరు కాదు, మిగతా అపోజిట్ లెటర్స్ అనమాట. దేర్ ఫార్ థర్డ్ వన్ డిఫరెంట్ గా ఉంది, ఆప్షన్ 3. ఓకేనా? నెక్స్ట్ 15th వన్ ఇక్కడ ఏం చేశాడు మళ్ళీ PL. ఓకేనా? 16, 12, 28, 26. B2, Z 26, 28, 13, 15, 28. ఇవన్నీ 28లు. బట్ AZ, A to Z ఇది 26, అంటే 27 అనమాట. ఇది ఇలా డిఫరెంట్ గా ఉంది. ఓకేనా? ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అంటే వీటి సమ్ అన్ని 28 అయినవి, ఒక గ్రూప్ గా వచ్చినవి. సెకండ్ ఆప్షన్ A to Z 27 అవుద్ది. ఈ టేబుల్ పేరు కూడా అది
ఓకేనా. అయితే మనకు 3 ఆప్షన్స్ ఒకలా ఉండాలి కనుక మిగతా వాటి సమ్ టోటల్ 28 అనేది ఇది 27 అవటం వల్ల వీటికి భిన్నంగా ఉంది. ఓకేనా. ఆప్షన్ 2 డిఫరెంట్ వన్. నెక్స్ట్ 16th వన్. లెటర్స్ కి నంబర్స్ బాగా వచ్చి ఉండాలండి. ఆర్ అనేది 18. ఓకే, ఆర్ అనేది 18 నంబరింగ్ లో. వాడు 22 అన్నాడు అంటే +4 చేశాడు. అలాగే A1 4 అన్నాడు. ఓకేనా, అంటే వాడు +3 చేశాడు. అలాగే P16 వాడు 19 అన్నాడు అంటే +3 చేశాడు. అలాగే K11 వాడు 14 అన్నాడు అంటే +3 చేశాడు. అంటే ఒకటో ఆప్షన్ మినహా మిగతావన్నీ +3 చేశాడు. ఒకటో ఆప్షన్ +4 చేశాడు. మనకేం కావాలి? డిఫరెంట్గా ఉన్నదే కదా కావాలి. కనుక ఆ 3 +3 అయితే ఈ ఫస్ట్ ఆప్షన్ అలా అవ్వలేదు కనుక ఫస్ట్ ఆప్షన్ డిఫరెంట్ వన్, ఫస్ట్ ఆప్షన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 17th వన్. F8 అన్నాడండి. F మామూలుగా 6 అండి, వాడు 8 అన్నాడంటే 2 పెంచాడు. అలాగే J10 అండి, వాడు 12 అన్నాడంటే 2 పెంచాడు. ఓకేనా, 12 చేశాడు. అలాగే Q17 +1 18 చేశాడు. అలాగే M13 +2 అప్పుడు 15 అండి. అంటే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఏమో +2 చేశాడు, థర్డ్ ఆప్షన్ +1 చేశాడు. అంటే ఇవి +2 ఉండటం వల్ల ఒక గ్రూప్ గా ఉన్నవి, ఆ థర్డ్ ఆప్షన్ +2 గా లేకపోవడం వల్ల ఒకటిగా విడిపోతుంది. అలా ఆడ్ మ్యాన్ అయిపోతుంది. అది థర్డ్ ఆప్షన్ ఇస్ ద డిఫరెంట్ వన్. థర్డ్ ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 18th 18. ఓకే, L7 అన్నాడు, T15 అన్నాడు, Y25 అన్నాడు, N10 అన్నాడు. ఓకేనా, L12 కదా. ఓకే, రైట్. ఇది L12 వాడి 7 అన్నాడు అంటే -5 దట్ ఈక్వల్ టు 7. అలాగే T20 -5 దట్ ఈక్వల్ టు 15. అలాగే Y25 -5 దట్ ఈక్వల్ టు 20. అలాగే N14 -5 అవ్వాలి లెక్క ప్రకారం. అన్ని -5 అయితే తిరిగి కూడా -5 అవ్వాలి, కానీ ఇలా అవ్వలేదు. అది -4 అయింది. ఏదన్నా -5 అవ్వలేదు. అవి -5 అవటం వల్ల ఒక గ్రూపుగా ఉంటాయి. ఇది -5 అవ్వకపోవడం వల్ల ఆ గ్రూపుకి చెందదు కనుక దిస్ ఇస్ ఆడ్ వన్. ఓకే, ఫోర్త్ ఆప్షన్. 19th క్వశ్చన్. ఓకే, T16 అన్నాడండి, T20 కదండి, అంటే వాడు 4 తగ్గించుకున్నాడు 16. అలాగే E5 -5 అంటే 5 తగ్గించాడు, సారీ +5. ఓకేనా, 5 పెంచాడు వీడు. అలాగే L12 -4 అంటే 8 చేశాడు. అలాగే S19 -4 15 చేశాడు. అంటే ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ -4 చేయగా సెకండ్ ఆప్షన్ అలా చేయలేదు. వాడు ఏదన్నా చేసుకొని -4 చేయకపోవడం వల్ల డిఫరెంట్ వన్ అయిపోయింది కనుక ఆడ్ మ్యాన్ అవుట్ ఆప్షన్ 2. నెక్స్ట్ 20th క్వశ్చన్. 20 చూసారా, C3O15 C3O15 అవటం వల్ల ఈ రెండు యాడ్ చేస్తే మధ్యలో ఉన్న 18 వచ్చింది. అలాగే K11 L12 వల్ల ఈ రెండు యాడ్ చేయడం వల్ల 23 వచ్చినది. అంటే మధ్యలో నంబర్ ఆ 2 లెటర్స్ యాడ్ చేయడం వల్ల వస్తుంది. అలాగే B2U21 వల్ల 23 రావాలి, అలా రాలేదు ఇది. అలాగే B2J10 వల్ల ఈ రెండు యాడ్ చేస్తే 12 వచ్చినది. అంటే 2 లెటర్ల యొక్క ఎడిషన్ మధ్యలో ఉన్న నంబర్కి ఈక్వల్ అయింది. అలా థర్డ్ ఆప్షన్ అవ్వలేదు, అందుకు దిస్ ఇస్ ద ఆడ్ వన్. ఆప్షన్ 3 మీ ఆన్సర్. ఆడ్ వన్ అవుట్. మనం చేస్తున్న చాప్టరే ఆడ్ వన్ అవుట్. సరేనా, థర్డ్ ఆప్షన్ రైట్. 21 ఇంకా వర్డ్స్కి వచ్చినవి. అంటే మీకు ఇందాక నంబర్ చేశాము, లెటర్ చేశాము, ఇప్పుడు వర్డ్స్ లాగా ఎంటర్ అవుతున్నాడు. లక్నో, జైపూర్, ఇండోర్, రాంచీ. లక్నో ఏమో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్, జైపూర్ ఏమో రాజస్థాన్ స్టేట్ క్యాపిటల్, రాంచీ ఏమో జార్ఖండ్ క్యాపిటల్. బట్
ఇండోర్ మధ్యప్రదేశ్ లో ఒక సిటీ, అది క్యాపిటల్ కాకపోవటం వల్ల మిగతా 3 క్యాపిటల్, ఇది నాన్ క్యాపిటల్ అవటం, ఇది ఆడ్ మ్యాన్ అవుతుంది. కనుక ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 22. నార్వే, ఫిన్లాండ్, పోర్చుగల్, బ్రెజిల్. ఈ నార్వే, ఫిన్లాండ్, పోర్చుగల్ యూరప్ కాంటినెంటల్ కంట్రీస్ అవి. బట్ బ్రెజిల్ సౌత్ అమెరికా కంట్రీ అది. కనుక ఇది యూరప్ కంట్రీకి చెందకపోవడం వల్ల ఇది ఆడ్ మ్యాన్ అవుద్ది ఇక్కడ. ఫోర్త్ ఆప్షన్. 23. ఆ పేర్లు చూడన్నాన. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ వివి గిరి, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇవి మన పెద్దవాళ్ళ పేర్లు ఇవి. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, వివి గిరి వీళ్ళు ఇండియన్ ప్రెసిడెంట్ గా చేసినారు. లాస్ట్ వన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియన్ ప్రెసిడెంట్ గా చేయలేదు, అంటే వర్క్ చేయలేదు. ఈ ముగ్గురు ఇండియన్ ప్రెసిడెంట్స్. బట్ ఫోర్త్ వన్ నాట్ బిలాంగ్స్ టు దట్ ఇండియన్ ప్రెసిడెంట్. కనుక ఫోర్త్ వన్ డిఫరెంట్ వన్. ఫోర్త్ వన్ ఆడ్ మ్యాన్ అవుట్. అది ఆన్సర్ ఆప్షన్ 4. 24. ఓకే. పొటాటో, పీచ్, పపాయ, బనానా. పొటాటో మినహా మిగతా ఫ్రూట్స్, పొటాటో వెజిటబుల్ కనుక ఇది డిఫరెంట్ గా ఉంది. మిగతా ఫ్రూట్స్ అవటం వల్ల ఇది ఫ్రూట్ కాకపోవడం డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 25. ఈ ఐ, ఇయర్, నోస్, హ్యాండ్ ఆ 3 సెన్స్ ఆర్గాన్స్. ఓకేనా? అవి ఒక్కొక్క పర్పస్ తో ఉంటావు అవి. బట్ హ్యాండ్ అట్లా సెన్స్ ఆర్గాన్ కాదు ఇది. హ్యాండ్ ఈజ్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ 4. డిఫరెంట్ వన్ ఆడ్ మ్యాన్ అవుట్ అంటే. 26. క్యాలీఫ్లవరు, జాస్మిన్, రోజు, లిల్లీ అన్ని ఫ్లవర్సే. కానీ ఇవి సువాసనలు వచ్చే ఫ్లవర్స్. ఇదేమో వెజిటబుల్ ఫ్లవర్, ఇది కర్రీ వండుకునే ఫ్లవర్ అది. కనుక క్యాలీఫ్లవర్ ఫ్లవర్స్ లోకి వెళ్ళదు. కనుక మిగతా 3 ఫ్లవర్స్ గ్రూప్ అయితే ఇది ఫ్లవర్ వెజిటబుల్ గ్రూప్ ఇది. దిస్ ఈజ్ ద డిఫరెంట్ వన్. ఆప్షన్ 1 డిఫరెంట్ వన్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. 27. కథకళి, భాంగ్రా, డిస్కో, కథక్. ఈ ఈ కథకళి, బాంగ్రా, కథక్ అనేవి సంప్రదాయ నృత్యాలు, ఒక్కొక్క స్టేట్ అవి. బట్ డిస్కో సంప్రదాయ నృత్యం కాదు, క్లాసికల్ డాన్స్. మామూలు రెగ్యులర్ ఒక ఏ స్టేట్ పర్టికులర్ గా దాన్ని యూజ్ చేసుకోదు. ఓకేనా? పద్ధతి లేని డాన్స్ కనుక ఇది డిఫరెంట్ వన్. డిస్కో. థర్డ్ ఆప్షన్ డిఫరెంట్. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠగోర్, స్వామి వివేకానంద, ఆర్కే నారాయణ, ఓకే, సుబ్రహ్మణ్య భారత్. రైట్. ఈ స్వామి వివేకానంద ఉన్నారే వీళ్ళు రచయితలు, మిగతా వాళ్ళు వివిధ బుక్స్ రాసిన వాళ్ళు. ఓకేనా? బట్ స్వామి వివేకానంద స్పిరిచువల్ కి చెందిన ఆయన కనుక వాళ్ళ గ్రూప్ కి ఇతను చెందడు. కనుక దిస్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్. సెకండ్ ఆప్షన్ డిఫరెంట్ వన్. ఆడ్ మ్యాన్ అవుట్ ఆన్సర్. 29. గిటార్, సితారా, వైలన్, తబలా ఇలా 4 ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాడు. సితార్ లాగాని, గిటార్ గాని, సితార్ గాని, వైలన్ గాని స్ట్రింగ్స్ ఉంటాయి, తీగల ద్వారా అవి నడుస్తూ ఉంటాయి, సౌండ్స్ ఇస్తాయి. బట్ తబలాకి తీగలు ఉండవు. కనుక ఇది డిఫరెంట్ వన్. తబలా. ఫోర్త్ ఆప్షన్ డిఫరెంట్ వన్. 30. ఓకే. డైమండ్, సఫైర్, రూబీ, సిల్వర్ ఇవి స్టోన్స్. డైమండ్ ఇది నీలమణి, సఫైర్ అంటే నీలమణి, రూబీ కెంపు ఏదో అంటారు దీన్ని. ఓకేనా? సిల్వర్ అనేది ఆ స్టోన్ కాదు, కనుక ఇది మెటల్. ఇది ఫోర్త్ వన్ డిఫరెంట్. అవి స్టోన్స్ అవటం వల్ల ఆ గ్రూప్కి చెందుతుంది, ఇది స్టోన్ కాకపోవడం వల్ల ఆ గ్రూప్కి చెందదు. కనుక ఆడ్ మ్యాన్ అవుట్ ఆన్సర్ అవుతుంది. చాప్టర్ ప్రకారము ఫోర్త్ ఆప్షన్ సిల్వర్ ఆన్సర్. 31. రైట్. మ్యాంగో, పొటాటో, ఆనియన్, క్యాబేజ్ 4 పేర్లు ఇచ్చాడు. మ్యాంగో ఫ్రూట్, పొటాటో, క్యాబేజ్, ఆనియన్ అనేవి వెజిటబుల్స్. దేర్ ఫార్ మ్యాంగో డిఫరెంట్ వన్. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? 31st క్వశ్చన్ ఆప్షన్ 1. 32.
4 ఊటీ, చెన్నై, భోపాల్, హైదరాబాద్. ఓకేనా? చెన్నై, భోపాల్, హైదరాబాదు ఇవి గోస్ టు ద క్యాపిటల్స్ ఇవి. ఓకేనా? భోపాల్ మధ్యప్రదేశ్, చెన్నై మద్రాస్ తమిళనాడు, హైదరాబాద్ తెలంగాణ స్టేట్స్ క్యాపిటల్స్ అవి. ఊటీ అనేది క్యాపిటల్ కాకపోవటం వల్ల దిస్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. 3 తిరుపతి, అమృత్సర్, కాశీ, ఆగ్రా ఇలా 4 పేర్లు ఇచ్చాడు. తిరుపతి గాని, అమృత్సర్ గాని, అమృత్సర్, కాశీ ఈ 3 స్పిరిచువల్ ప్లేసెస్, రిలీజియస్ మత సంబంధమైన ప్లేసులు. బట్ ఆగ్రా నాట్ బిలాంగ్స్ టు ఇట్, దానికి చెందింది కాదు. ఓకే, స్పిరిచువల్ కి చెందింది కాదు కనుక డిఫరెంట్ వన్ అవుద్ది. 4th. 34 మళ్ళీ గిటార, తబలా, సితార్, వీణ మళ్ళీ ఇచ్చాడు. తబలాకి తీగలు ఉండవు, దాని ప్రాసెస్ వేరు, వీటి తీగల ద్వారా వచ్చే సౌండ్స్ కూడా వేరు కనుక తబలా వీటికి భిన్నమైనది. సెకండ్ ఆప్షన్ ఆడ్ వన్ అవుట్. 35 ఈమెయిల్, ఎస్ఎంఎస్, బ్లాగ్ అండ్ పోస్టల్ లెటర్ ఇవి వెబ్సైట్స్ అన్నమాట ఇవి. ఓకే, ఆన్లైన్ ద్వారా మీకు మెసేజ్ వెళ్ళిపోతా ఉంటది. బట్ పోస్టల్ లెటర్ పర్టికులర్గా చేతితో తీసుకుని ఫిజికల్ గా ఇవ్వాలి కనుక దిస్ ఇస్ ద ఆడ్ వన్. 4th ఆప్షన్. 36 కూచిపూడి, కథక్, సాల్సా, భాంగ్రా. ఈ కూచిపూడి, కథక్, భాంగ్రా అని మళ్ళీ సంప్రదాయ నృత్యాలవి. బట్ సాల్సా అలాంటి నృత్యం కాదు కనుక థర్డ్ వన్ డిఫరెంట్ వన్. నెక్స్ట్ 37 ట్యూబ్ లైట్, ఫ్యాను, బల్బు, టార్చ్. ఓకేనా? ట్యూబ్ లైట్ కానీ, బల్బు కానీ, టార్చ్ కానీ లైటింగ్ ఇస్తవి. బట్ ఫ్యాన్ లైటింగ్ ఇవ్వదు, అందుకు డిఫరెంట్ వన్. ఓకేనా? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 38 నోట్బుక్, టెక్స్ట్ బుక్, నోవెల్, మ్యాగజైన్. ఓకే, టెక్స్ట్ బుక్ లో కానీ, నోవెల్లో కానీ, మ్యాగజైన్లో కానీ రిటర్న్ గా లెటర్స్ ఉంటవి, స్టోరీస్ రాయబడి ఉంటవి. బట్ నోట్బుక్ ప్లెయిన్ గా ఉంటది, దానిలో మనం రాసుకుంటాం, రాయటానికి ఉపయోగిస్తాం, అవి చదవటానికి ఉపయోగిస్తాం కనుక దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆడ్ వన్ అవుట్. 39 వాటరు, జ్యూసు, మిల్క్, శాండ్విచ్ ఈ 3 లిక్విడ్ అనమాట. దిస్ ఇస్ ద నాట్ లిక్విడ్. ఓకేనా? రైట్. 4th వన్ డిఫరెంట్ వన్. Therefore, option 4 right answer. సాలిడ్ అనమాట, సాలిడ్ గా ఉంటుంది. హార్డ్ శాండ్విచ్ అదే లిక్విడ్ గా ఉంటుంది. 40 అంకులు, ఆంటు, మదర్ ఇన్ లా, నీస్. అంకుల్ అంటే మామయ్య, ఆంట్ అంటే పిన్ని లేదా అత్త, మదర్ ఇన్ లా అంటే అత్తగారు, నీస్ అంటే మేన కోడలు కనుక సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, 4th వన్ ఫీమేల్ జెండర్. బట్ అంకుల్ మేల్ జెండర్ కనుక అలా భిన్నత్వం కలిగి ఉన్నాడు అంకులు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 41 ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, శ్రీలంక మళ్ళీ మామూలే. రైట్, యూరప్ కంట్రీస్ అవి. దిస్ ఇస్ ద శ్రీలంక, ఏషియన్. ఓకే, ఏషియన్ కాంటినెంట్ కంట్రీ శ్రీలంక. 4th ఆప్షన్ డిఫరెంట్ వన్. 42 ప్యారెట్, క్యాట్, కౌ, గోట్. క్యాట్, కౌ, గోట్ యానిమల్స్ బట్ ప్యారెట్ ఈస్ ద బర్డ్. ఫస్ట్ వన్ డిఫరెంట్. 43 ప్యారెట్, డక్, స్పారో, కుక్కు కోయిల్ అనమాట. ఈ 3 ఫ్లై చేసుకుంటా వెళ్ళిపోతాం, ఎగురుకుంటూ వెళ్ళిపోతాం. బర్డ్స్ కేటగిరీ. డక్ ఈ కోవకు చెందదు. ఓకే, ఇలా పైకి ఎగురుకుంటా వెళ్ళే జంతువు కాదది, అదే బర్డ్ కాదది. రెక్కలున్నంత మాత్రం ఈ కోవకు చెందదు అది. డక్ ఇదే డిఫరెంట్ వన్, ఆడ్ వన్ అవుట్. ఓకే, నెక్స్ట్ 44
మళ్ళీ వచ్చాడండి ఇక్కడ. ఆడ్ మ్యాన్ అవుట్ మనకి ఆడ్ మ్యాన్ అవుట్ వార్డ్స్ మీద జరుగుతుంది ఇప్పుడు. గిటార్, వైలిన్, ఫ్లూట్ అండ్ సితార్. మళ్ళీ గిటార్కి, వైలిన్కి, సితార్కి స్ట్రింగ్స్ ఉంటవి, బట్ ఫ్లూట్కి అలా ఉండదు. ఓకేనా, తెలుసు కదా ఫ్లూట్ అంటే వితౌట్ స్ట్రింగ్స్. థర్డ్ ఆప్షన్ నోట్తో మాత్రం యూజ్ చేస్తాం దాన్ని. ఆప్షన్ 3 డిఫరెంట్ వన్. 45 నోస్, ఇయర్, ఐ, లివర్. మళ్ళీ ఆ 3 సెన్స్ ఆర్గాన్స్ అవి, బట్ లివర్ నాట్ ఆర్గన్. అవి ఎక్స్టర్నల్ పార్ట్ లేదు, ఇంటర్నల్ పార్ట్ ఇది. అలానే కన్నా ఆర్గాన్స్ అంటాం కరెక్ట్. 4th ఆప్షన్ డిఫరెంట్ వన్. 46 మిల్క్, కాడు, గీ, ఆయిల్. మిల్క్, కాడు, గీ మిల్క్ ప్రొడక్ట్స్ అవి, బట్ ఆయిల్ ఈజ్ ద నాట్ మిల్క్ ప్రోడక్ట్. దిస్ ఇస్ ద డిఫరెంట్ వన్. 47 ఫిజిక్స్, సోషియాలజీ, ఎకనామిక్స్, ఫిలాసఫీ. ఫిజిక్స్ ఏమో డైరెక్ట్ న్యాచురల్ సైన్స్ అది, అవేమో బ్రాంచెస్ ఆఫ్ సోషల్ సైన్స్ అది. ఓకే, ఫస్ట్ వన్ డిఫరెంట్ వన్, ఫిజిక్స్ ఫస్ట్ హాఫ్. 48 టొమాటో, బీన్స్, పొటాటో, కుకుంబర్. ఓకేనా, రైట్. ఈ 3 రైట్ గివెన్ బై హిమ్. 48 ఈ 3 వెజిటబుల్స్ ఆన్ ఎర్త్, భూమి పైన ఉంటవి, బట్ పొటాటో భూమికి గ్రౌండ్ లో ఉంటవి, భూమి లోపల పెరుగుతాయి. కానీ దిస్ ఇస్ ద డిఫరెంట్ వన్. నెక్స్ట్ 49 యాంగరు, సారో, జలసి. యాంగర్ తెలుసు, కోపము. యాంగరు, సారో, జలసి. జాయ్. జాయ్ అంటే సంతోషంగా ఉంటాము. ఈ 3 దానికి భిన్నమైనవి. విచారించడము, అసూయపట్టము, ఇవన్నీ నెగిటివ్స్ అనమాట. జాయ్ పాజిటివ్ సెన్స్. 4th ఆప్షన్ ఆడ్ వన్ అవుట్. 50 ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ ది చాప్టర్. చెన్నై, నాగపూర్, ముంబై, షిల్లాంగ్. ఓకేనా, రైట్. షిల్లాంగ్ మేఘాలయ క్యాపిటల్, ముంబై మహారాష్ట్ర క్యాపిటల్, చెన్నై తమిళనాడు క్యాపిటల్, నాగపూర్ దట్ ఈస్ ద నాట్ క్యాపిటల్ బట్ ఇన్ మహారాష్ట్ర. ఓకేనా, therefore this is not capital. Second option to right. Yes, this belongs to the odd man out. Okay, మరొక చాప్టర్ తో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.